తిరుపతి నగరంలో టపాసుల గోడౌన్లపై పోలీసులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున అక్రమంగా టపాసులను డంప్ను గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా టపాసుల బాణాసంచా నిల్వలు ఉన్నట్లుగా తేల్చారు. స్థానికులను నిలదీస్తే నిర్వాహకులు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. పోలీసుల ఎంట్రీతో నిల్వల తతంగం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారితో ఏవీ స్పందించలేదని అంటున్నారు. మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ దీనిపై పూర్తి సమాచారం అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో గుర్తింపు లేనటువంటి ప్రభుత్వం గుర్తింపు లేనటువంటి క్రాకర్స్ బాణాసంచుల నిల్వలు కోకొల్లలుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి చిన్నపాటి ప్రమాదం సంభవించినా కూడా అపారమైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. క్రాకర్స్ గోడౌన్లకు ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని గుర్తించి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి ప్రభుత్వం ఎలా అనుమతులు ఉన్నాయా లేవా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇవాళ ప్రభుత్వానికి ఏమని ఫిర్యాదులు చేశారు, ఏంటి, ఎందుకు ఫిర్యాదు చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందండి? ఖచ్చితంగా మనము ఈ టపాసులు గొడవన్ అనేది మందుగుడ్డ సామాగ్రి అని చాలా ప్రమాదకరం. ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందిరా అంటే ఆన్లైన్ ఇంతకుముందు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినట్టు ఇప్పుడు ఆన్లైన్లో క్రాకర్స్ కొనపడును అని కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు 10,000 సరుకు మీకు 2,000కే ఇస్తాము, పలానా చోట కొనండి, ఇది ఫోన్ నెంబర్ అని చెప్పి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఏమైపోయిందిరా అంటే డైరెక్ట్గా శివకాశి నుంచి కావచ్చు మరో చోట నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో బాక్స్లు వచ్చేయడం, ఏమాత్రం భద్రత లేకుండా ఏమాత్రం భద్రతా విషయాలు పాటించకుండా లారీలలో బాక్స్లు వచ్చేయడం జరిగింది. ఈ తిరుపతి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ ఎవరైతే ఉన్నారో వారు 2 రోజులుగా రెక్కీ వేసి ఈ రోజున దాదాపు 300కు పైగా బాక్సులు పట్టుకున్నారు. ఏది ఒక్కరోజు రెక్కీ చేస్తేనే 300కు పైగా బాక్సులు వచ్చాయి. ఈ బాక్సులు ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి జస్ట్ ట్రాన్స్పోర్ట్స్, A1 ట్రాన్స్పోర్ట్ కావచ్చు లేదా మిట్టూరు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఈ ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి డంప్ చేశారు. అది ఏం పార్సలో కూడా తెలియకుండా వాటిని క్రాకర్స్ నాలా ఇసిరి వేసి లోపలికి వేయడం ద్వారా ఇది అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఆ రాపిడి ఏదైనా పేలుడు జరిగింటే ఎంత పెను ప్రమాదం జరిగింటుంది. మనం గతంలో కూడా చూసాం, పల్లెపట్టి దగ్గర ఒక తీవ్ర విషాదం చూసాం. అలాగే ఈ మధ్య కాలంలోనే మన వెస్ట్ గోదావరి సైడ్ కూడా చూసాం, క్రాకర్స్ గోడౌన్ల పేర్లు ఎంతమంది చనిపోతున్నారు అని. ప్రభుత్వం ఎన్ని సూచనలు ఇస్తున్నా కానీ ఈ అడ్డగోలు వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే డబ్బులు కక్కుర్తిపడి ఏమాత్రం ట్యాక్సులు కట్టకుండా, అనుమతులు లేకుండా, ఫైర్ అనుమతులు ఎలాంటివి లేకుండా దొంగదారిన ఈ విధంగా క్రాకర్స్ తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో డంప్ చేయడం ఇది చాలా ప్రమాదకరం. నేను ప్రజలను కూడా కోరుతున్నా, మీ దృష్టికి ఈ విధంగా ఎక్కడైనా కనపడితే దయచేసి ప్రభుత్వానికి తెలియజెప్పాలని కోరుతున్నా. ఇది ప్రధానంగా ఇవాళ క్రాకర్స్ డంపుని అధికారులకు పట్టించారు. వాటి మేరకు దాదాపు కొన్ని లక్షలు విలువ చేసే డంపుని అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు, సీజ్ చేశారు. ఇలాంటి వాటిని ప్రజల మధ్యలో ఉండకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సూచిస్తున్నారు. ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టగలదని ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.